కృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత ద్వితీయ అధ్యాయంలో మరొక విషయాన్ని కూడా ఆయన చెబుతున్నాడండి. ఈ 64, 65 శ్లోకాల్లో అయ్యా ఎవరైతే మన మనస్సును వశమునందు ఉంచుకుంటే వాడు ప్రజ్ఞుడు అనిపించుకుంటాడు. సాధకుడు యొక్క స్థితి అండి ఇది. అలా నిగ్రహించుకోలేకపోతే చెప్పాను కదండి, మనస్సు నిగ్రహించుకోలేకపోతే ఏం జరుగుతుందో గతంలో చెప్పాను. ముందేమవుతుందట, ఒక సంఘం అటాచ్మెంట్ వస్తుంది, దానివల్ల కామం కలుగుతుంది, దానివల్ల కోపం కలుగుతుంది, కామము తీరకుండా మరి క్రోధము కలుగు, దానివల్ల ఏం కలుగుతుంది, సమూహం కలుగుతుంది, దానివల్ల బుద్ధినాశనం అవుతుంది. ఇది ఒక్కొక్క స్టేజ్లో పతనం అయిపోవటానికి. అలా కాకుండా ఇప్పుడు ఈయన ఇక్కడ ఏం చెబుతున్నాడు, మనస్సును ఎవరైతే అంతఃకరణను వశమునందు ఉంచుకుంటాడో అతను రాగద్వేషాలు లేనివాడే మనశ్శాంతిని పొందును. ఇదండి ఈ 64, 65 శ్లోకాల్లో పరమాత్మ మనకు చెప్పేది ఏంటంటే, నాయన నీ మనసును ఎప్పుడూ నీ కంట్రోల్. ఇందాక అంతకుముందు ఇంద్రియాలను కూడా కంట్రోల్ పెట్టుకోవాలన్నాం. ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఇంద్రియాలు పెడదో పడుతుంటాయి. ఇంద్రియాలు ఎక్కడికి వచ్చి చెబుతాయి, మనస్సుకు చెబుతుంటాయి. ఒక్కోసారి మనస్సు కూడా పెడదో పడుతుంటుందండి మనస్సు. అప్పుడు మనస్సును కూడా మనం నిగ్రహించి దాన్ని ఏం చేయాలట, భగవంతుడి వైపు తిప్పాలి. అట్లా మనస్సు పెడదో పట్టినప్పుడు ఏం చేయాలి, ఆ మనసును భగవంతుని వైపు తిప్పాలంటే దానికి మనం ఏం చేయాలట, ముందు రాగద్వేషాలను వశమునందు ఉంచుకుంటే అప్పుడు మన అంతఃకరణ మన వశంలో ఉంటుంది. రాగద్వేషాలంటే ఏంటన్నమాట, ప్రేమ ద్వేషము. లోకంలో మన వాళ్ళంటే ప్రేమ, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా చిన్న పిల్లాడు, అదే పక్కవాడు పిల్లాడు ఏదైనా చేస్తే ద్వేషం. అంటే పిల్లాడిని చూడండి, ఆ వస్తువు పాడు చేశాడు, నీ పిల్లవాడు చేస్తే పర్లేదు సర్దుకుంటాం. ఇదండి ప్రపంచంలో సర్వభూతాల యందు భగవంతుడు ఉన్నాడని అందరం చెబుతుంటాం, అందరం వింటుంటాం. ఆచరణ చేయటమే చాలా కష్టం ఉండేది, అంత తేలిక కాదు. అందుకని మనం ఏం చేయాలి, రాగం ద్వేషం. రాగం అంటే మన వాళ్ళ మీద ఉండే ప్రేమేమో అనురాగం. ఎదుటి వాళ్ళ మీద అదే పని ఎదుటి వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే మనకు ద్వేషం కలుగుతుంది. ఈ రెండింటినీ సమానంగా చూడగలిగే స్థితి కనుక నీకు వస్తే అప్పుడు దాన్ని చెప్తున్నాడు ఆయన. రాగద్వేష వియుక్తయిస్తూ, రాగాన్ని ద్వేషాన్ని రెండింటినీ దూరంగా పెట్టాలి. మనవాడు ఏందో అభిమానంగా ఉండి ఏమీ మెచ్చుకోక్కర్లేదు, వాళ్ళేందేమీ కోపంతో తిట్టుకోక్కర్లేదు. రెండింటి పోన్లే, వాళ్ళ పిల్లలే వీళ్ళ పిల్లలే అనే భావనతో ఈ రెండింటినీ దూరంగా పెట్టగలిగిన స్థితిని మనస్సు కనుక ఏర్పడ్డట్లయితే అప్పుడు ఏమవుతుందట, విషయాన్ని ఇంద్రియైశ్చరణ ఆత్మవస్య విధేయాత్మ ప్రసాదం అజిగచ్చతి. ఇక్కడ ప్రసాదం అనే మాట భగవంతుడు ఉపయోగించాడు 64వ శ్లోకంలో. ప్రసాదం అంటే మనకి జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే గుళ్ళో ఇచ్చే ప్రసాదం, ఆ ప్రసాదం కాదు. ఇక్కడ సంస్కృతంలో అనేక అర్థాలు ఉంటాయి. ఇక్కడ భగవద్గీతలో ఈ ప్రసాదము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మనశ్శాంతి. ప్రసాదం అధిగచ్చతి, మనశ్శాంతిని పొందుతాడు. చాలామంది మనం అంటుంటామండి, అయ్యా సంపద ఉంది, అన్నీ ఉన్నాయి, బంధువులు ఉన్నారు, అంగబలం అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి లేదండి. దానికి ఇక్కడ సమాధానం చెబుతున్నాడు పరమాత్మ ఈ శ్లోకంలో. ఏమి నీకు మనశ్శాంతి ఎందుకు లేదు, రాగద్వేష వియుక్తయిచ్చు. నువ్వు ముందు రాగద్వేషాలను దూరంగా పెట్టడం కోసం ప్రయత్నం చెయ్యి. అలా కనుక రాగద్వేషాలను దూరంగా పెట్టాలంటే ఇంద్రియాలని మనస్సును నిగ్రహించాలి. గొర్రెల కళ్ళెం పట్టుకొని దాన్ని ఆపు చేయాలి చెడు మార్గంలో వెళ్ళేటప్పుడు. అలా ఆపినట్లయితే ఏమైనా ఇవి విషయాల వైపు వెళ్ళిపోతుంటాయి. విషయాలంటే ఏంటనమాట అంటే కంటికేదో చూడాలంటుంది, చెవికేదో వినాది. ఒక్కొక్కటి ఒక్కొక్క గుర్రం అండి అలా లాగేస్తుంటుంది మన శరీరాన్ని. వాటిని అదుపు చేయాలి. అసలు నువ్వు చేయాల్సిన పని వేరే ఉంది, అది మర్చిపోతావు. అలా కాకుండా ఎవరైతే ఆ విధంగా ప్రవర్తించినప్పుడు ఏం చేస్తుందిట, నువ్వు ఎప్పుడైతే ఈ ఇంద్రియాలని రాగద్వేషాలని నియంత్రించలేవో అప్పుడు నీ మనస్సుకు శాంతి ఉండదు. అదండి భగవద్గీతలో చెప్పింది. ఆ ఇంద్రియాలను కనుక నువ్వు నిగ్రహించగలిగినట్లయితే
అర్థమైందా? అప్పుడు నీకు ఇంతే కాదండి, నిగ్రహించలేకపోతే శాంతి ఉండదు. శాంతి లేని వాడికి ఏంటంటే సుఖదుఖాలు తప్పవు. ఒకదానికోటి సంబంధం. సుఖదుఖాలు తప్పవు. సుఖదుఖాల వల్ల ఏమవుతాయండి? మళ్ళీ కామక్రోధాలు, రాగద్వేషాలు ఇవన్నీ కలుగుతుంటాయి. అందువలన ప్రసాదం అధిగచ్చతి. నువ్వు మనశ్శాంతి కావాలి అని నువ్వు కోరుకున్నట్లయితే ముందు రాగద్వేషాలకు దూరంగా ఉండు. వీళ్ళు మన వీళ్ళ పర అనే భేదాన్ని వదిలేసేసి అందరినీ సమాన దృష్టితో చూడటం అలవాటు చేసుకో. కోపాన్ని తగ్గించుకో. చెప్పడం తేలికే, నాకు వస్తుంది అందరికీ వస్తాయి. కంట్రోల్ చేసుకోవాలండి. కోపాన్ని తగ్గించుకో, రాగద్వేషాలు తగ్గించుకో, విషయాల్ని నిగ్రహించుకో. అప్పుడు ఆత్మవశ్యైర్ విధేయాత్మ. అప్పుడు ఏమవుతుందట, ఆ ఆత్మ ఏం చేస్తుందంటే లోపలుండే పరమాత్మను చూడగలగాలి. అలా చూడగలిగినట్లయితే, ఆయన యందు రమించగలిగినట్లయితే, ఆ భగవంతుని యందు ఆనందాన్ని పొందగలిగినట్లయితే అప్పుడు జీవి మనం బతికినంతకాలం మనశ్శాంతిగా ఉంటాము. ఆ కంటిన్యూషన్ చెబుతున్నాడండి 65వ శ్లోకంలో. ప్రసాదే, ఆ మనశ్శాంతి కనుక, ఆ మనోనిర్మలత్వం కనుక నీకు కలిగినట్లయితే సర్వదుఃఖానాం హాని అస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. అప్పుడు నువ్వు రాగద్వేషాలకు దూరంగా ఉండి ఇంద్రియ నిగ్రహాన్ని చేయటానికి ప్రయత్నం చేసినట్లయితే నీకు ముందు మనశ్శాంతి కలుగుతుంది. ఈ మనశ్శాంతి వల్ల లాభం ఏంటంటే సర్వదుఃఖానాం హాని అస్య ఉపజాయతే. అప్పుడు ఎప్పుడైతే మనశ్శాంతి కలిగిందో ఇక నీకు దుఃఖాలు ఉండవు. దుఃఖాలే కాదు, సుఖాలు ఉండవు. సుఖదుఖాలకు అతీతమైన స్థితికి నువ్వు రాగలుగుతావు. ఆ అతీతమైనటువంటి స్థితికి రాగలిగినప్పుడు నీకేం జరుగుతుందిట, ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. అప్పుడు ఏం చేస్తుందంటే నీ బుద్ధి ఈ ఇంద్రియాల మీద నుంచి నీకు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు పరమాత్మ వైపు మళ్ళుతుంది. అంటే భగవంతుని వైపు మళ్ళుతుంది. ఇదండి భగవంతుని వైపు మనసు మళ్ళటం అంటే అంత తేలిక కాదండి. లాగేస్తుంటాయి ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలు లాగేటువంటి వాటిని మళ్ళించాలి. మనం ఇంద్రియ వాటిని గురించి ఆలోచిస్తాం. మన భార్యలో, మన పిల్లలకి పెళ్ళవలేదా, ఇవేనండి మనకన్నీ. ధ్యాయతో విషయానుపుంసాలు ఇవన్నీ ధ్యానిస్తుంటాం. అక్కడికి మనకేమో వాళ్ళ యందు బాగా సంబంధం ఏర్పడిపోతుంది. అయ్యో కాసేపు ఏడుస్తుంటాం, కాసేపు ఏమో కోపం తెచ్చుకుంటాం. ఏంటి పెళ్ళి కావట్లేదు, ఇంకా ఏం చేయాలి, ఇలాగా కామం క్రోధం వల్ల సమూహం చివరికి స్మృతి భ్రంశం కూడా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడు, నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా రాగద్వేషాల అతీతంగా మనశ్శాంతిని పొందుతావో, మనశ్శాంతమైనటువంటి ప్రసాదే నీకేం కలుగుతుందిట, బుద్ధి పర్యవతిష్టతి. నీ బుద్ధి ఎక్కడికి ఎడుతుంది అంటే పరమాత్మయందు లగ్నం. చూడండి, పరమాత్మయందు లగ్నం కావాలంటే అంత తేలిక కాదండి. ఏదో గుళ్ళోకి వెళ్ళానండి, కొబ్బరికాయ కొట్టానండి, వ్రతం చేశాను, కళ్యాణం చేయించానంటే సరిపోదు. నీ బుద్ధి ప్రశాంతంగా ఉండాలి. నీ బుద్ధి రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. అలాగనక ఉన్నట్లయితే అప్పుడు నీకేం కలుగుతుంది అన్నట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం నీకు లభిస్తుంది అని పరమాత్మ భగవద్గీతలో చెప్పటం జరిగింది. స్వస్తి.